ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పిలుపు. మార్చి 14న జనసేన ప్లీనరీ సమావేశం. చిత్రాడ సమీపంలో SB వెంచర్స్ వేదిక కానుందన్న పీఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. పీఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా స్వామివారు అమ్మవార్ల కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం. గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు. గ్యాస్ డీలర్స్ ను, డెలివరీ బాయ్స్ ను హెచ్చరించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, NTR ఆరోగ్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, రాష్ట్ర సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కోరారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లి సత్యబాబు, సీతంరాజు సుధాకర్, కుడిపూడి సత్యబాబులు మాట్లాడారు. ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీ మేము నెగ్గుతాం, మేమే అధికార పార్టీ కాబట్టి మాకే ఫేవరబుల్గా ఉంటుంది, రాజశేఖర్ నెగ్గుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. మేము ఎవరినైతే సుమారు 2 లక్షల మందిని ఓటర్లను మేము జాయిన్ చేసాము, వాళ్ళందరూ కూడా ఓటంటూ ఏంటో తెలియక, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటేయక, కొత్తగా డిగ్రీకి వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు, యూనియన్లు, ఈ కుళ్ళు కుతంత్రాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ 13,000 మందిని కూడా చాలా మంది, మాకు 670 మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 15,000 ఓట్లకి నాట్ ఐడెంటిఫైడ్ ఓట్స్ వెరిఫై చేయడం జరిగింది. అంటే 13,000 మంది ఏ ప్రాంతంలో ఎక్కడున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో తెలుసుకోగల శక్తి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చేశారు. అందువల్ల ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి ఓటు ఉన్నా, కొంతమంది టీచర్స్ ఉన్నా మ్యాక్సిమం మేము జాయిన్ చేసి వీళ్ళ టీచర్స్కి ఎప్పుడు కూడా ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు జాయిన్ అవుతారు. మేము జాయిన్ చేసిన వాళ్ళు అందరూ కూడా యూత్, ఎక్కడ అందరూ కూడా మేము రోజు కలిసిన వాళ్ళు అందరూ కూడా చూసాం. ఖచ్చితంగా ఆ యూత్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాలు, కూటమి పార్టీ యొక్క నాయకత్వ లక్షణాలను చూసి భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు వస్తాయన్న ఆశయంతో ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి జనరల్ ఎలక్షన్లో మద్దతు ఇచ్చారో అంతకన్నా ఇంకా ఎక్కువగా మద్దతు ఇచ్చి రాజశేఖర్ గెలిపి కృషి చేస్తారని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తాం. అసెంబ్లీలో కూడా వారి ఫేస్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీకు తెలుసు, అంతా ఉద్యోగ వర్గాలు
చదువుకున్న వర్గాలే ఉన్నారు. వాళ్ళందరికీ ఇతని తాలూకా హిపోక్రసీ, అపోజిషన్ లీడర్ హిపోక్రసీ కానీ, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పే అభూత కల్పన అన్నీ తెలుసు కాబట్టి అతని పోటీకి చాలా దూరంగా జరుపుకున్నాడు. మీకు మేము ఎందుకు ఎలక్షన్లో విజయకేతనం ఎగరేస్తామంటే 43% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ స్కూల్స్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లోనే జంబ్లింగ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లు క్రియేట్ చేయటం కానీ, వారి పిల్లలకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునే విధంగా తయారు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే. మరి 117 జీవో ఇచ్చి స్కూల్ తాలూకా ఇదిని కాపాడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మీకు మరీ ముఖ్యంగా ఇతను నాడు నేడు అని చెప్పి కొన్ని వందల మంది కార్పొరేట్ కంపెనీలని మెడ మీద కత్తిపెట్టి సిఎస్ఆర్ వసూలు చేసి ఆ సిఎస్ఆర్ను కూడా వాడుకుని 1000 అమ్మంటే బెంచీలు, కుర్చీలు, ఆ డ్రెస్సులు, బ్యాగులు, షూలు సప్లై చేసిన వాళ్ళు వెండర్లు కూడా పేమెంట్లు చేయకుండా ఏదో గవర్నమెంట్ ఈయనే సిఎస్ఆర్ ద్వారా చేశారు, ఈయనే చేశారు సిఎస్ఆర్ ద్వారా కాకుండా అన్న ప్రచారం చేశారు. ప్రచారంలో లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మించిన మరో ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండదు యావదు. ఈ నెల రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్ని కూడా 1-3 సార్లు కలవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా సందర్శించి వాళ్ళకు కూడా ఓటు అడగడం జరిగింది. ఏదైనా ఈరోజు సాయంత్రం 5 గంటలతోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మీ అందరితో కలవడం జరుగుతుంది. ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ పాత్రికల వైపు నుంచి కూడా చాలా సహకారాలు అందించారు. ఈ నెల రోజుల నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా పనిచేయాలని, రేపు 27వ తారీఖు నాడు పోలింగ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఏదైతే మేము ఈ నెల రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖున అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మొత్తం 3 కార్యకర్తలు కూడా ఓటర్స్కి అందరికీ అందుబాటులో ఉండి కంపల్సరీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ముఖ్యంగా పట్టభద్రులు, ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకుని పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వేదికగా మార్చి 14న జనసేన పార్టీ ప్లేనరీ సమావేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం మండలం చిత్రాడ సమీపంలో ఉన్న ఎస్బీ వెంచర్స్ లో జనసేన పార్టీ ప్లేనరీ సమావేశం జరగనున్నదని, ఈ ప్లేనరీ సమావేశానికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనున్నదని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అది మార్చి 14వ తారీఖున జరగబోతుంది. కొంచెం ఎలక్షన్ కోడ్ గురించి కొన్ని మీటింగ్లు లేట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ వీక్లో మా పిఎస్సి చైర్మన్, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి హరిప్రసాద్ గారు కూడా ఫస్ట్ వీక్లో కాకినాడ వస్తారు. ముందు ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ జరుగుతుంది. వేదిక ప్రస్తుతానికైతే మేము ఎస్బీ వెంచర్స్ అని అనుకున్నాం. అది ఫైనల్గా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. దాని 1వ తారీఖు ఫస్ట్ వీక్లో జరిగే మీటింగ్లో దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా రూపొందించకూడదు. ఆ కార్యక్రమం ఫైనల్ చేయాలని కూడా మీకు తెలియజేస్తాం. హరహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణ, పండితుల వేద మంత్రాల పఠనం, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పిఠాపురం పాదుగే క్షేత్రం శ్రీ ఉమా రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఉమా రాజరాజేశ్వరి అమ్మవార్లతో కుక్కుటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను వధూవరులుగా చూడచక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువులను పూర్తి చేశారు. భక్తజనం తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలపై అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరా అధికారిని కాకినాడ వారు గ్యాస్ ఏజెన్సీ డీలర్స్ ను, గ్యాస్ డెలివరీ బాయ్స్ ను సమావేశపరిచి వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సిలిండర్ డెలివరీ సమయంలో అదనపు ఛార్జీలు వసూలు ఆపివేయాలని, 15 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్న ఏ వినియోగదారు నుండి డీలర్ అదనంగా వసూలు చేయకూడదని, నిబంధనలను అతిక్రమించిన డెలివరీ బాయ్స్ ను హెచ్చరించవాలనేనని, లేని యెడల గ్యాస్ ఏజెన్సీలపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు. అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వారు మాట్లాడుతూ, గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ విధిగా వేయింగ్ మిషన్ను తీసుకుని వెళ్లి వినియోగదారుని కోరిక మేరకు సిలిండర్ను తూకం వేసి ఇవ్వాలి అని, సిలిండర్లను ర్యాండమ్గా చెక్ చేసి బరువు తక్కువ ఉంటే వాటిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ మీద ప్యాకేజీ వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్, టెక్నికల్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, గ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు మరియు గ్యాస్ డెలివరీ బాయ్స్ పాల్గొన్నారు. సత్యదేవుని దర్శనంలో భక్తులకు ఆధ్యాత్మిక భావన పొందేలా చేయడంతో పాటు సామాన్య భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ శంకవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆలయాన్ని దర్శించారు. సందర్భంగా దేవస్థానం ఈవో వి సుబ్బారావు, వేద పండితులు జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆలయం, యంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో భాగంగా అన్నవరం దేవస్థానం చివరి స్థానంలో ఉండడంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దేవస్థానంలోని వివిధ భాగాలను చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వి సుబ్బారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉన్న ప్రదేశం, ప్రసాదం పంపిణీ, వ్రతాలు ఆచరించే ప్రదేశం, భూతాది ప్రసాదం తయారీ, అన్నదానం వద్ద క్యూ లైన్, వంటశాల, ఉచిత వసతి హాలు, పురుషుల మరుగుదొడ్లు, సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం, ఓల్డ్ సెంటినరీ కాటేజ్, న్యూ సెంటినరీ కాటేజ్ తదితరాలను పరిశీలించి జరుగుతున్న కార్యకలాపాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద రూముల బుకింగ్ స్టేటస్ వివరాలు ఆరా తీశారు. వాస్తవ వివరాలకు, రిపోర్టులను వివరాలకు వ్యత్యాసం ఉండడంతో సిబ్బందిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి ఎంత సమయం పట్టింది, దర్శనం బాగా జరిగిందా, క్యూ లైన్ ఉందా, మరుగుదొడ్లు వినియోగించారా, ఎలా ఉన్నాయి, త్రాగునీరు, పారిశుద్ధ్యం బాగుందా, రూములు ఎలా బుక్ చేసుకున్నారు, ప్రసాదం, భోజనం నాణ్యత, రుచి, శుభ్రత ఎలా ఉంది, వ్రతాలు ఆచరించడానికి రూములు బుక్ చేసుకోవడానికి ఎవరికైనా అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారా వంటి వివరాలను ఆయా ప్రదేశాల్లో ఉన్న భక్తులతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రత్నగిరి ప్రకాష్ సదన్ సత్రంలోని ట్రస్ట్ బోర్డు సమావేశ హాల్లో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో అన్నవరంలోని వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. స్వామివారి దర్శనం నిమిత్తం దేవాలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా మెరుగైన వస్తువులు అందించేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి శ్రీనివాసరావు, శంకవరం ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కె శ్రీదేవి, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థానం ఏఈలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈఈ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం ఆదిత్య పాఠశాలలో 35వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల వార్షిక విద్యా ప్రగతి, సాధించిన విజయాలు తెలియజేయడంతో పాటు సమాజాన్ని ఒకే త్రాటిపై నడిపించడానికి తోడ్పడే సంస్కృతి సాంప్రదాయాలను బలపరిచే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏకం చేసి నిర్వహించిన ఐక్యం కార్యక్రమం అందరినీ అలరించింది. మొదటి రోజు కార్యక్రమం పెద్దలను, తల్లిదండ్రులను, విద్యార్థులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వసంత వేడుకలను ఉద్దేశించి ముఖ్య అతిథి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్లా మురళీధర్ మాట్లాడుతూ, విద్యతో వినయం, వినయం వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనదానాల వలన మోక్షం సిద్ధిస్తాయన్నట్లుగా పిల్లల భవితకు విద్యయే ఆధారమని, అలాంటి విద్యను అందించడం ఆదిత్యకే సాధ్యమని, విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా
విద్యార్థుల కళలకు, వారి భవితకై కనే కళలకు మార్గం ఏర్పడుతుందని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని తెలియజేశారు. గెస్ట్ ఆఫ్ హానర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ, ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపి, కేజీ నుండి పీజీ వరకు ఉన్న ఆదిత్య విద్యా సంస్థల్లో ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసించడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు అనేది జగమెరిగిన సత్యమని, ఉద్యోగ కల్పనలో ఆదిత్య ఒక బ్రాండ్ అని కొనియాడారు. ప్రధానోపాధ్యాయుని బి సుప్రజారాణి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని రకాల విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, నూతన విద్యా విధానాలను అవలంబిస్తూ విద్యార్థులను విద్యాపరంగా, క్రమశిక్షణ పరంగా దృఢపరచడంలో ఆదిత్య ముందు ఉంటుందని, దానికోసం ఆదిత్య యాజమాన్యం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల మానసిక వికాసానికి అవసరమైన ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆదిత్య నిర్వహిస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నామని తెలియజేశారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ, 35 సంవత్సరాల ఆదిత్య జగన్నాథపురం తన విద్యా ప్రయాణంలో ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిందని, ఒకప్పుడు ఇదే విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఇప్పుడు వివిధ రంగాల్లో మంచి స్థాయిని పొందడమే కాకుండా తాము చదివిన పాఠశాలలోనే తమ పిల్లలను కూడా విద్యార్థులుగా చేర్చి చదివిస్తున్న తీరును చూస్తుంటే మనస్సుకు తృప్తి, విద్యారంగానికి ఇంకా ఏదో చేయాలనే తపన తనకు కలిగిస్తుందని, దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ఆదిత్య విద్యా సంస్థల్లో మరిన్ని ఉన్నతమైన విద్యా విధానాలు, కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రధాన, ఉప ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందాలకు, విద్యార్థులకు తన ప్రశంసలను అందజేశారు. 2 మీ జీవితంలో మీరు ఆనందిస్తూ ఉన్నత స్థానాలకు వెళ్తూ, 3వది మీ యొక్క పిల్లలకు కూడా వాళ్ళకు అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా లిమిటేషన్ లేదు. డబ్బులు లేకపోయినా పర్లే, ఆస్తులు లేకపోయినా పర్లే, కేర్, శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నం ఉంటే మనిషి ఉన్నత స్థానానికి వెళ్తాడని చెప్పేసి మీకు రుజువు అవుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పిల్లల్ని ఎదురుగా చూస్తున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో ఎవరైతే ఈవేళ మన స్కూల్లో యాప్టిట్యూడ్ చెప్తున్నారో, అలాగే రీజనింగ్ చెప్తూ ఉన్నారో, అలాగే కమ్యూనికేషన్ చెప్తున్నారో, వీటిల్లో కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే యూ కెన్ గో టు ద అప్పర్ లెవెల్, అద్భుతమైన స్టేజ్కి మీకు వెళ్ళవచ్చు. సో తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్నా. మీరు ఎంత కష్టపడినా కేవలం ఒక డిగ్రీ వచ్చే వరకు, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వరకు మీ ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళు మనం చెప్పిన వినరు, మనం చెప్పనక్కర్లేదు కూడా. బట్ అంతవరకు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం వారానికి 10 రోజులకు ఒకసారి స్కూల్కి వచ్చి ఆ ఇంగ్లీష్ మాస్టర్తో, మ్యాథ్స్ మాస్టర్తో, ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉండండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, అభివృద్ధి చేయండి. ఎక్కడ కూడా మీరు దయవించి కొన్ని సాక్రిఫైస్ చేయండి. మీరు ఆ టీవీలు చూడటం, సినిమాలు చూడటం, ఇవన్నీ మీరు సాక్రిఫైస్ చేసి మీ పిల్లల అభివృద్ధి కోసం మీరు పాటుపడితే మీ పిల్లలు ఈవేళ మనం ఎంతో చిన్నగా చూసేది సమాజం రేపు చాలా గొప్పగా చూస్తుంది. ఇప్పుడు ఆకాంక్ష మాత్రం మాట్లాడమని కోరుతాను నేను. తర్వాత అది ఎవరైతే 4th కంప్లీట్ చేసుకుని 5th ఎంటర్ అవుతున్నారో వాళ్ళ ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మేము బిలీవ్ చేసాం, లేదా పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అడాప్ట్ అయిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఒక గత 2-3 ఇయర్స్గా. సో దాంట్లో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మన ఐడియల్ పేరెంట్ కూడా అడాప్ట్ పేరెంటే. జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, రీజనింగ్ కానీ, అదర్ దెన్ ద కోర్ సబ్జెక్ట్స్ మనం ఆ అడాప్ట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో వితిన్ 1 ఇయర్ మేము చాలా మంచి రిజల్ట్ చూసాం డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఓకే మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏం, అది గ్రూప్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే నీట్ అవ్వచ్చు, ఐఐటీ అవ్వచ్చు, అన్ని రకాల క్యాడర్ వాళ్ళకి మనం ఒక కాంపిటేటివ్గా బాగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ అదర్ స్టూడెంట్స్? వాళ్ళకి మేము ఇంటర్నల్గా పెట్టుకునే ఒక CCIT ఎగ్జామ్స్ వరకే వాళ్ళు ఎందుకు పరిమితం చేయాలి? వాళ్ళకు కూడా IMO కానీ, NSOలో కానీ మనం అంటూ ఎందుకు స్ట్రీమ్లైన్డ్ కోచింగ్ ఇవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్కిల్ బుక్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ తర్వాత వితిన్ ఒక 10 months కూడా కంప్లీట్గా అవ్వలేదండి ఆ బుక్ ఇంట్రడ్యూస్ చేయడం. సో మీరు దాని మీద చూస్తే 2nd లెవెల్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 391 స్టూడెంట్స్ అండి. దీనికి మ్యాథమెటిక్స్ ఎంతవరకు వచ్చినామని చూద్దామని చెప్పి 2 × 25 ఎంత అన్నా
అంటే నా ఉచ్చారణలో ప్రాబ్లమో ఏమిటో ఆ పిల్లకి సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు చాలా సింప్లిఫై చేద్దామని చెప్పి నేను ఒక కొబ్బరి బొండం తాగామనుకో వెళ్ళి 25 రూపీస్ పే చేసాం. 2 కొబ్బరి బొండాలు తాగితే అంత పే చేయాలి, 45 అన్నది. పక్కన సర్దుకో, నీకు అసలు మ్యాథమెటిక్స్ వచ్చా, నీకు ఎక్కాలు వచ్చా, అదే ఇదే అని 2 తిట్లు తిట్టాను నేను. నన్ను ఒక వెర్రోని చూసినట్టు చూసి, మనం మేము వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండం ఎంతని అడిగామండి, 25 రూపాయలు చెప్పాడండి. 2 కొంటాం 45కి ఇస్తావా అని అడిగాం, వాడు ఇచ్చాడు. ఇది బిజినెస్ మ్యాథమెటిక్స్, మన లైఫ్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నేర్పుతారు మీకు లైఫ్ మ్యాథమెటిక్స్ అని. అంచేత స్కూల్ అయిపోయిందని కానీ మళ్ళీ ఎక్కడ ఏదో వెతుక్కోగలదు మీరు. నేను ఆదిత్య యూనివర్సిటీలో చూశాను, అక్కడ లైఫ్ స్కిల్స్ కూడా నేర్పుతున్నారు. సో అది నేర్చుకోవటం ముఖ్యం. మీ సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేసుకుంటే డెఫినెట్గా నేను ఉంటానన్నమాట. సో మా పిల్లలు కాలేజ్కి వచ్చేసారు, నాకు ఆ డ్యూటీ అయిపోతుంది అనుకున్నాను. కానీ బీటెక్ వెళ్ళాక కూడా పేరెంట్స్ మీట్ కండక్ట్ చేశారు వాడు. నేను అన్నాను, ఆదిత్య ఆకాంక్ష ఏంటి ఆకాంక్ష, ఇంకా కాలేజ్కి వచ్చాక కూడా పేరెంట్స్ మీట్ ఏంటి ఆకాంక్ష, దట్టు ఇది లోకల్. మనం మామూలుగా లేడీస్ ఎవరైనా సరే ఒక వెహికల్ మీద ఒక ఆటో హైర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సూరంపాలెం రావాలి, నాకు ఒక డే అంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్తూ ఉండేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నిజంగా మనం స్కూల్ కన్నా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పేరెంట్ మీట్స్ ఉన్నాయి చూసారా, అది చాలా అడ్వాంటేజ్. చదువుతో నిమిత్తం లేదండి, అసలు ఒక టెక్నికల్ హబ్ అంటే ఏంటి, అసలు అక్కడ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ఎంతమంది మెంటర్స్ ఉంటారో, డిజీ ల్యాబ్స్ తోటి ఇలా డిజిటల్ ప్రజెంటేషన్ తోటి మేము ఒక కోర్స్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాం, ఇది మీ పిల్లలకి ఈ స్టేజ్లో ఎందుకు అవసరం, అది మీరు బయట నేర్చుకుంటే ఎంత అవుతుంది, ఎంత టైం వెచ్చించాలి, అన్నీ క్లియర్ కట్గా, అంటే చదువు రాని వాళ్ళు, చదువు లేని పేరెంట్స్ కూడా అర్థమైపోతుంది. అండ్ మీ పేరెంట్ మాకు మీటింగ్కి వస్తేనే మిమ్మల్ని క్లాస్కి అలౌ చేస్తాం అనేది వాళ్ళు నేర్పిస్తారు అనమాట. టీచ్ బ్యాక్ సెషన్స్ కండక్ట్ చేయడం, సేమ్ స్కూల్ లాగానే వాళ్ళు ఒక టాపిక్ డెలివర్ చేసి మనల్ని అందరి ముందు మాట్లాడిస్తారు. ఒక సెక్షన్లో అప్పుడు 300 మెంబర్స్ అలా ఉంటారు. సో అంతమంది ముందు మనం నేర్చుకున్నది డెలివర్ చేయాలి. అగైన్ సేమ్ స్కూల్లో మనకి ఎలా అయితే స్టేజ్ ఫియర్ రిమూవ్ చేసేసారో అలాగే వాళ్ళు కూడా ట్రైన్ చేసేవారు మమ్మల్ని ప్లేస్మెంట్స్కి. మేడం చెప్పినట్టు రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్ అనమాట. జాబ్స్ కూడా ఫస్ట్ రౌండ్ అదే ఉంటుంది క్లియర్ చేయాల్సింది. సో మీరు స్కూల్ నుంచే నేర్చుకుంటున్నారు, మాకు అక్కడ ఇప్పుడు నేర్పిస్తున్నారు. అండ్ అలా 3rd year వరకు వచ్చింది. అండ్ వితిన్ 2 days నా ప్లేస్మెంట్ అనేది ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఆన్ స్పాట్ ఒక 2 days బ్యాక్ ఈవినింగ్ అనౌన్స్ చేశారనమాట. అండ్ దట్స్ ఇట్ హౌ ఇట్ వెంట్. మొత్తం మా ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ. మొత్తం ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సపోర్ట్ అంతా లేకపోతే ఇదంతా జరిగేది కాదు. సో I'm small to suggest, but better choosing the colleges which are outside. Prefer the college which is near to you. Aditya is the best choice actually. You don't need to search outside. Everything is available within the college. The culture and climate of our school is the key determinants of its success. Aditya creates an environment in which students feel safe, supported and motivated to learn. All members of the school community demonstrate respect, fairness, kindness in their interactions, building healthy relationships, then thereby creates a positive learning environment. Facilities what we provide significantly enhance the quality of education. Classrooms, the heart of learning. Our classrooms are arranged with comfortable seating, adequate lighting, proper ventilation, which ensures positive learning environment. Library, a gateway to knowledge. Our libraries serve as a hub for information, offering a vast collection of books to enrich the knowledge of students. Computer lab. Our lab is a comfortable workstation furnished with well-designed furniture, ensures students to sit comfortably. Adequate number of computers are designed with a wide range of educational software tailored to different e-concepts and help students explore topics more deeply
to become ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 4950 డివిజన్ పరిధిలో జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా కూటమి నాయకులు కటకంశెట్టి బాబీ, పాలిక రమణ, పాలిక భద్రం, మల్లిపూడి ఈశ్వర్, రాజేష్ మోహన్లు స్కూల్స్, కాలేజీలు ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విజయలక్ష్మి, విజయ, మణి తదితరులు పాల్గొన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని చూసి అందరూ కూడా 8 నెలల పరిపాలన చూసి అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఎందుకంటే 3000 ఉన్న పెన్షన్ ని 4000 చేశారు. అదే విధంగా డిఎస్సిని 16,437 పోస్టులు మా నారా లోకేష్ బాబు గారు ద్వారా మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పెట్టి డిఎస్సి ప్రకటించారు. అదే రకంగానే 6,900 కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు, కొత్తగా పెన్షన్లు కూడా ఈ నెల నుంచి రిలీజ్ చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు, గ్యాస్ సిలిండర్లు కూడా రిలీజ్ చేశారు. ఇంత ఆర్థిక శోభం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతో అఖండమైన దీక్షతోటి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే అభివృద్ధి చూస్తున్నారు ప్రజలు. ఈ రోజు ప్రజలందరూ కూడా విద్యావంతులు, యువత అందరూ కూడా మరొక హైటెక్ సిటీ కింద అమరావతి అవుతుందని చెప్పి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పి అమరావతి పోయిన రాజధానిని మళ్ళీ పునరుద్ధరిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రజలందరూ మెచ్చుకుని ఆయన పరిపాలన, అద్భుత పరిపాలనని అందరూ మెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కూడా అద్భుతం కలిసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళుగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మలుచుతున్నారు. ఇదంతా గ్రహించి ప్రజలందరూ కూడా ఈ రోజు మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆయనకు మొదటి క్రమ సంఖ్య కూడా 1 వచ్చింది. ఆ 1 మరి పేరాబత్తుల రాజశేఖర్ ప్రాధాన్యత ఓటు 1 కింద వేసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అఖండ మెజార్టీలోని అందరూ కూడా పాలు పంచుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, అదే విధంగా మాకు సహకరిస్తున్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, అదే విధంగా కూటమి సభ్యులు, బీజేపీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ సేవలో నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కాకినాడ జిల్లాను రాష్ట్రంలో మంచి స్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, క్యూఆర్ కోడ్ విధానంలో ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయి నమోదు ఆధారంగా జిల్లాకు, అలాగే ఆయా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, వినయంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 9వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను అశ్వవాహనంపై ఉంచి ఊరేగింపులు నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సేరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ వర్మకు ఆలయ కమిటీ సభ్యులు కండువాలు వేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామోత్సవాల్లో చిన్నారులు కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాలు 9వ రోజు స్వామివారు అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేదపట్నం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కనులారా దర్శించుకుని పులకించారు. కార్యక్రమంలో మహిళల చండై మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డి, జాయింట్ కన్వీనర్ సేరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాలవెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. గత 8 రోజులుగా స్వామివారు ప్రతిరోజు ఒక వాహనంపై ఆంధ్రప్రదేశ్ పురవీధుల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈరోజు అశ్వవాహనం ఈరోజు, అలాగే రేపటితో మన కార్యక్రమం ముగుస్తుంది. భక్తులందరూ రేపు ఎర్లీగా 5:30కి వచ్చి 5:30కే స్టార్ట్ అవుతుంది. రేపు మొత్తాన్ని 5:30కి వచ్చి ఈ కార్యక్రమం అయిన తర్వాత పుష్పయాగం స్టార్ట్ అవుతుంది. పుష్పయాగానికి అందరూ వచ్చి దంపతి తాంబూలం తీసుకోవాల్సి కోరుతున్నాం. దంపతి తాంబూలం ఇవ్వడానికి కమిటీ వారు నిర్ణయించారు. కావున రేపు అందరూ 9 ఆలయానికి ఇచ్చేసి దంపతి తాంబూలం తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా మా రామకృష్ణారావుపేటలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో చక్కగా మహిళలందరూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మా పేటలో ఉన్న ప్రతి ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ప్రతి ఆలయం నుంచి విశేషంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగేయడంలో సహాయ సహకారాలు అందించారు. ప్రతి ఆలయ కమిటీకి పేరు చేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్వయం కృషి సేవా సంస్థ అల్లూరి సీతారామరాజు గారి స్వయం కృషి సేవా సంస్థ పెద్ద పాత్ర పోషించి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం, అదేవిధంగా తోటమూరి చుట్టుముట్టు ఉన్న రామాలయ కమిటీ, పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సామలకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 25వ తారీఖు రాత్రి 1 గంట నుండి మరుసటి రోజు అనగా 26వ తేదీ రాత్రి 1 గంట వరకు భక్తులకు విశేష దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో బల్లా నీలకట్టమన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు వీఐపీ దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అలాగే 27వ తారీఖున గాంధీ బొమ్మ సెంటర్ నుండి నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 1వ తారీఖు రాత్రి 6 గంటల నుండి శ్రీపుష్ప వైభవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షం పొందాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో బల్లా నీలకంఠం తెలియజేశారు. శివరాత్రి పర్వదినం రాత్రి 1 గంట నుంచి కూడా, అంటే 25వ తారీఖు రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు 26వ తారీఖు రాత్రి 2 గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మిగిలిన డిపార్ట్మెంట్ వారి సహకారాలతోటి కోఆర్డినేషన్ మీటింగ్ 2 times జరిగింది. అందుకోసం మ్యాక్సిమం భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొస్తున్న కోరుతున్నాం. అలాగే 27వ తారీఖు సామలకోట గాంధీ బొమ్మ సెంటర్ నుండి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 1వ తారీఖు రాత్రి శ్రీ పుష్పయోగం ఒకటి ఉంది. ఆ కార్యక్రమం సాయంత్రం 6ంటికి మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ ఇచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ.
గత సంవత్సరం 50,000 మంది వచ్చినట్టుగా మనకు అంచనా ఉంది. ఈ సంవత్సరం 60,000 మంది వరకు వస్తారని, అయినప్పటికీ కూడా 60,000 మంది దాటినప్పటికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఆ తూర్పు చాళుక్యుల్లో ప్రముఖమైనటువంటి చాళుక్య కుమార భీముడు అనేటువంటి రాజుగారు, ఆ రాజుగారు దీనికి ఆ రాజు ధర్మకర్త. అటువంటి గొప్ప రాజుగారికి మనం రుణపడి ఉండాలి. ఆ తర్వాత 17వ శతాబ్దం వచ్చిన తర్వాత పిఠాపురం సంస్థానంలోకి ఈ ఆలయం చేర్చబడింది. తర్వాత అక్కడ గంగాధర రామారావు గారు సంస్కృత ఆంధ్ర భాషలలో చాలా పెద్ద పండితుడు అవడం చేత కవి పండిత పోషణ, అలాగే దేవాలయాల పోషణ, విద్యాలయాల పోషణ చేస్తూ ఆయన చాలా ప్రసిద్ధికి ఎక్కాడు. కొన్ని వేల ఎకరాలు స్వామివారికి కైంకర్యం చేశాడు. చాలా చోట్ల ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశారు. సావనకోట, పిఠాపురం, కాకినాడ ఇలాంటి పట్టణాలు. ఆ తర్వాత ఆ రాజాగారి గోత్రనామాలతో ఇప్పుడు నిత్య కైంకర్యాలు చైత్ర మాసంలాగా అయితే పాల్గొన మాసం దాకా జరిగే ఫెస్టివల్స్ అన్నీ కూడా ఆయన గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ భక్తుల యొక్క మనోభావాలు దక్కుతున్న వాళ్ళందరినీ కూడా సహకరించుకుంటూ ముందు పెడుతున్నారు. తరువాత ఇప్పుడు మొత్తం ప్రస్తుతం వర్తమానం ఏంటంటే అన్ని మాసాల్లోకి మాఘమాసం గొప్పది అన్నారు. మాఘమాసే మాఘే మాధవే మాసే కార్తికేయ శుభేదిని, కార్తీక మాసం మాఘమాసం గొప్పగా అన్నారు సత్యనారాయణ వ్రత కల్పంలో. కత్తిపూడి జడ్పీ హై స్కూల్లో మహిళా క్రికెట్ క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయాలనే సంకల్పంతో 5 లక్షల వ్యయంతో నెట్టర్ వికెట్స్ ను ఏర్పాటు చేసినట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కత్తిపూడి జడ్పీ హై స్కూల్లో హరీష్ స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నెట్టర్ఫ్ వికెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ పీఈటీ వెంకటరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన తలాటం హరీష్ కు స్కూల్ విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. స్కూల్ హెచ్ఎం ఆకెళ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్, ఎస్జీఎఫ్ జాయింట్ సెక్రటరీ సునీల్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. నెట్స్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఖోఖో కోర్టును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పీఈటీలు ద్వారా సునీళ్లు బౌలింగ్ చేయగా మహిళా క్రీడాకారులు చక్కగా ఆడారు. అనంతరం జరిగిన సమావేశంలో అతిథులు లంకా జార్జ్, సునీల్, హరీష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ కత్తిపూడి మహిళా క్రికెట్ టీం జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం హరీష్ను స్కూల్ పీఈటీలు, హెచ్ఎం సిబ్బంది శాలువా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పూర్వ విద్యార్థి సోమేష్, స్కూల్ స్టాఫ్ సెక్రటరీ నూకరాజు, పీఈటీలు చంటి, శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన సదాగా క్రికెట్కి ఎంతో అభిమానం. ఆయన కూడా చాలా చాటుపులుగా ఎన్నో సేవలు కానీ పిల్లలకి ఎన్నో ఆర్థికంగా ఎన్నో సర్వీస్ చేసి ఉన్నారు. ఆయన సెక్రటరీ అవ్వడం కూడా మనకి నిజంగా ఆంధ్ర క్రికెట్ అదృష్టం. మీలో ఎవరైనా టాలెంట్ ఆడితే సానా సతీష్ బాబు గారు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పుడైనా ఎవరికైనా చెప్పి మీ టాలెంట్ మాత్రం ఆయన తీసుకెళ్తే మీరు మాత్రం కనీసం ఆంధ్రాకి రంజీ ట్రోఫీ ఆడితే అందరికీ సెటిల్ అవుతారు. మీరు ముందు మాత్రం ఇక్కడేదో ఆడుకుని వెళ్ళిపోవడం కాదు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సోము గారు ఉన్నారు, లేదా నేనున్నా, మా చండి గారితో చెప్పినా మీకు షూ పరంగా డ్రెస్ పరంగా నేను ఎప్పుడు సర్వీస్గానే ఉంటాను. మీరు మాత్రం రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కాదండి. నెక్స్ట్ దగ్గర ఉండకండి, దూరంగా ఉండండి. ఆ నెక్స్ట్ లైఫ్లో అటు దెబ్బలు తగలకుండా హెల్మెట్ కానీ అన్ని కేర్గా పెట్టుకుని ఆడండి. లేడీస్ కూడా జాగ్రత్తగా హెల్మెట్ కానీ, ప్యాడ్స్ కానీ, టై గార్డ్ కానీ, చెస్ట్ గార్డ్ కానీ పెట్టుకోండి. ఎక్కువ 90% ఫస్ట్ రెగ్యులర్గా టెన్నిస్ బాల్తో స్టార్ట్ చేసే తర్వాత సింథటిక్ బాల్తో ఆడండి, తర్వాత క్రికెట్ బాల్తో ఆడండి. కొంచెం కేర్ తీసుకోండి. అమ్మాయిలు ఇక్కడ తీర్చిదిద్దిన మంచి అవకాశం ఉంది. తర్వాత ఖోఖో కోర్టు ఆ పోల్స్ కూడా హరీష్ గారు ఇచ్చారు, మంచి హైట్లో ఉంది. ఈ ప్లే గ్రౌండ్ని సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం కంటే అలాగా ప్రభుత్వ పరంగా చేస్తారు సర్వీసు. ఒక చారిటీ స్వచ్ఛంద సంస్థ వచ్చి ప్లే గ్రౌండ్స్ ఎంచుకొని అక్కడున్న ఇప్పుడు నేను రాపర్తి హై స్కూల్ పీడీని. నేను రాపర్తి హై స్కూల్లో ఒకసారి చూడండి వాలీబాల్ కోర్టు ఎలా ఉంటుందో. హరీష్ గారే అక్కడ 36,000 ఖర్చు పెట్టి మాకు వాలీబాల్ కోర్టు, కబడ్డీ, ఖోఖో కోర్టు డెవలప్ చేశారు. మరి హరీష్ గారు చప్పలు కొట్టరేటి సైలెంట్ ఉన్నారు అసలు. ఆయన నిజంగా ఆస్తి చాలామందికి ఉంటుంది, కానీ దాతృత్వం అందరికీ ఉండదు. ఆ దాతృత్వం చేద్దామన్న టైంకి ఆయన ఉండరు, దాత ఉండడు. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని అనిపిస్తుంది ఎవరికైనా చేస్తే బాగుండని. కానీ హరీష్ గారు
చిన్న వయసు నుంచే దాతృత్వం అలవాటు చేసుకున్న గొప్ప మనిషి. నిజంగా హరీష్ గారు, నేను గర్వపడుతున్నాను హరీష్ గారిని చూసి. అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ లో అనేక లోపాలు ఉన్నాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏబిపిఎస్సిని బలిపశువును చేసి పరీక్షలు నిర్వహించిందని, ఈ నోటిఫికేషన్ ద్వారా మోసపోయిన నిరుద్యోగ యువతకు తాను అండగా ఉంటానని, నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష రద్దు కోరుతూ 2000 మంది విద్యార్థులతో రిట్ పిటిషన్ వేయిస్తున్నామని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ పేర్కొన్నారు. కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో గ్రూప్ 2 పరీక్షలో మోసపోయిన విద్యార్థులతో ఏర్పాటు చేసిన విద్యా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 2 పరీక్షల నోటిఫికేషన్లో లోపాలు సరిదిద్దకుండా పరీక్షలు నిర్వహించడం బట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. కోర్టు చెప్పింది, లేదంటే ఏపీఎస్సి వాళ్ళు క్లియర్గా ఇది కోచింగ్ సెంటర్లో చేసిన తప్పు తప్పితే రాస్టర్లో ఏ విధమైన చేంజెస్ అవసరం లేదని చెప్పింది. సో దీని అందరికీ తిప్పికొట్టేటట్టుగా ఈ రోజున నా ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా 2000 మంది విద్యార్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నారు ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ఎగ్జామ్. 2000 మంది విద్యార్థులతో రిట్ పిటిషన్ వేస్తున్నాం అప్కమింగ్ డేస్లో. దాని తర్వాత ఖచ్చితంగా ఈ విద్యార్థి అవగాహన చేసి, ఎందుకంటే రాజకీయ నాయకులకి చాలా క్లియర్గా మేము ఏం చేసినా చెల్లుతుందన్న ఆలోచనలో ఉన్నారు. అలా కుదరదు. ఈసారి నుంచి విద్యార్థుల నుంచి నేను ఒకడిని వచ్చాను. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యల పట్ల ఎలక్షన్ ముందు పోరాడుతున్నాను, ఎలక్షన్ అయిన తర్వాత కూడా దీని మీద పోరాడతాను. ఈ రోజున కాకినాడలో పెట్టాం విద్యార్థి సదస్సు. రేపు నా 27న పోలింగ్ అయిపోయిన తర్వాత విజయవాడలో పెడతాం, వైజాగ్లో పెడతాం. తప్పకుండా ప్రభుత్వాలు ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు కరెక్ట్గా ఎలక్షన్ ముందు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. ఇంకా అటువంటి ఆటలు సాగవు. విద్యార్థుల వాయిస్ గట్టిగా కౌన్సిల్ లోపల వినిపించడానికి నేను ఒకడు ఉన్నానని భరోసా ఇవ్వడానికి ఈ రోజున విద్యార్థి సదస్సుకు రావడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం తోరింగిలో గల SC/ST పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన CH కొండలరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి SC/ST పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం అధ్యక్ష కార్యదర్శులు సబతి ఫణీశ్వరరావు, జగడం అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. తోరంగి బొడ్డుచెరువు వద్ద నెలవారీ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం సభ్యులు సూచన మేరకు నూతన అధ్యక్షుడిగా CH కొండలరావు, ప్రధాన కార్యదర్శిగా పినిపే బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా A. శ్రీనివాస్ సాగర్, కోశాధికారిగా టీ నూకరాజు, కార్యదర్శిగా దడాల వీరప్రసాద్, బల్లా జేమ్స్, కార్యదర్శి ఉండ్రు రాంప్రసాద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలోనే సంఘం భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సంఘం సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా B. శ్రీనివాసరావు, శెట్టిపతల ఉదయశంకర్, గెడ్డం సరితబాబు, కుంచే సత్యనారాయణ, కాండ్రు రాజ్కుమార్, సిద్ధాంతపు రాజు, గోడి జగన్, నల్ల వెంకటరమణ, జగడం కిరణ్, సంఘ సభ్యులు జగడం శ్రీహరి, పొలగలి శ్రీనిబాబు, మండవ దైవ సమాధానం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరింగ్ గ్రామం SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సీగిరిమిల్లి కొండలరావు గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ సంఘానికి మరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మరి ఇవాళ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా సంవత్సరాలుగా మరి నేను అధ్యక్షులుగాను మరి ప్రధాన కార్యదర్శిగా జగడం అప్పారావు గారు కొనసాగుతా ఉన్నాం. అంచేత కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంలో ఇవాళ సీకిరిమిల్లి కొండలరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకుని మరి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రధాన కార్యదర్శిగా మరి పినిపే బాబులు గారు, ఇంకా సహచర మరి ఉపాధ్యక్షులుగా సాగర్ గారు అందరినీ ఎన్నుకోవడం జరిగింది. అంచేత ఈరోజు మరి సర్వసభ్యుల సమావేశంలో వాళ్ళకి బాధ్యతలన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, అప్పారావు గారు మేము కూడా. అంచేత ఈ సంఘాన్ని బలోపేతం విషయంలోనూ ముందుకు తీసుకెళ్లే విషయంలోనూ అలాగే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ప్రధాన అజెండాని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా మా సహకారం ఎప్పుడూ కూడా మీకు అందిస్తాం. మీరు ఏదైనా సరే సభ్యులందరూ సమీక్షతోటి మరి సమన్వయంతో ముందుకెళ్ళమని చెప్పేసి మీ ద్వారాగా సభ్యులందరినీ కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పురస్కరించుకుని కాకినాడ రోడ్ల మండలం రాయడపాలెం గ్రామంలోని బ్రాహ్మణ భవనంలో రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించనున్నారు. ప్రముఖ పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, తోరంగికి చెందిన దేవరబట్ల భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని సంఘ ప్రతినిధులు దినవాహి పెర్రాజు, VVS ప్రకాష్ రావు, DK వరప్రసాద్, రమణమూర్తి, పాలిపు వెంకట్లు తెలిపారు. రాయడపాలెం గల బ్రాహ్మణ భవనంలో
ప్రముఖ పండితులు జ్యోతిష శాస్త్రవేత్తలు దేవరపట్ల భవానీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణోత్సవం అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయంతం చేయవలసిన కోరుతున్నాం. కాశీ నుంచి తీసుకుని వచ్చిన శివలింగానికి ఈ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం ప్రసాదించడం జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా వచ్చి అభిషేకాలు చేసుకోవడానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించక్కర్లేదు, వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ICDS ప్రాజెక్టు ద్వారా అంగన్వాడీ టీచర్స్ ఆయాలకు ఖోఖో, కబడ్డీ, రన్నింగ్ ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ విచ్చేసి పరిచయం చేసుకుని ఆటల పోటీలు ప్రారంభించారు. బి శ్రీనివాస్ కుమార్ నోడల్ ఆఫీసర్ వై లక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు జి ఉష, పద్మావతి, పూర్ణిమ, మాధవి, ఏ జ్యోతి, డీసీపీఓ సిహెచ్ వెంకట్రావు, ఓఎస్ సి శైలజ, వ్యాయామోపాధ్యాయులు పట్టాభి, శ్రీను, హరిబాబు, నాగు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని మన కమిషనర్ సార్ ఆదేశానుసారం ప్రతి ప్రాజెక్టు స్థాయిలోనూ కబడ్డీ, ఖోఖో అలాగే రిలే రన్ మీద పోటీలు నిర్వహించడం జరిగింది. అక్కడ విన్ అయిన వాళ్ళని మనం ఇక్కడ జిల్లా స్థాయిలో ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా కబడ్డీ, ఖోఖో, రిలే రన్ మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి అక్కడ రాష్ట్ర స్థాయి మెంబర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మహిళలు ఉద్యోగరీత్యా సంవత్సరం అంతా కూడా అలసిపోయి ఉంటారు. అలాగే వాళ్ళ ఉద్యోగంలో కాకుండా ఇంట్లో కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఈ ఆటల ద్వారా వాళ్ళకి టెన్షన్ ఫ్రీగా కొద్దిగా ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో ఈనాడు ఈ ఆటలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి సుమారు జిల్లా నలుమూల నుండి అన్ని జోన్ల నుంచి కూడా 200 మంది మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మనం 4x100 మీటర్స్ రిలే ఈవెంట్ అనేది ఇక్కడ నిర్వహించాం. దాంట్లో టీమ్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కబడ్డీ, ఖోఖో ఈవెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టీమ్స్ని సెలెక్ట్ చేయడం కాకుండా అలాగే మొదటి 3 స్థానాలకు కూడా ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వాలీబాల్ పోటీలు మన దేశ స్టేడియంలో జరుగుతాయి. ఈ సెలెక్ట్ అయిన టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయి. ఈరోజు గెలుపొందిన ఈ టీమ్స్ అన్నీ కూడాను మన 8వ తేదీ నాడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు వీరికి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సామలకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను సామలకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఆలయంలో క్యూ లైన్లు, భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను తహసీల్దార్ పరిశీలించడం జరిగింది. కాకినాడ రోడ్ల మండలం నేమం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నేమం పురోహితులు కోలగంటి సుబ్రహ్మణ్య శాస్త్రాధ్వర్యంలో స్వామివారు అమ్మవార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం స్వామివారికి శ్రీ పుష్ప యాగం జరుగుతుంది. భక్తులు 50 మంది నేమం శివాలయాన్ని సందర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించవలసిందిగా నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల విముక్తి కాలనీలో కుష్ఠరోగుల అభ్యర్థన మేరకు ఎంపీజే ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు వారి గాయాలకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరుగుతోంది. మంగళవారం జిల్లా అధ్యక్షులు ఎండి హలీం నేతృత్వంలో వారి ఆర్థిక సహకారంతో డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం హలీం సహకారంతో వారికి బిస్కెట్, స్నాక్స్ పంపిణీ చేశారు. ప్రతిసారి స్వయంగా డ్రెస్సింగ్ చేస్తున్న ఎంపీజే సంస్థ సెక్రటరీ అజహర్ సేవలను ఈ సందర్భంగా అధ్యక్షులు హలీం అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. కూటమి బలపరిచిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా ఉపాధ్యాయులందరినీ పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. కోటకొరట్ల మండలం కోటకొరట్ల గ్రామంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున మండల అధ్యక్షులు జానకి శ్రీను, ఉపాధ్యాయ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు జీతాలతో పాటు మీ యొక్క న్యాయమైన కోరికలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీరుస్తుంది. అలాగే మన నియోజకవర్గ
అలాగే ఎమ్మెల్యే హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత కూడా మీకు తోడుగా ఉంటారని ఈ సందర్భంగా డాక్టర్ చెప్పిడి తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి వర్మని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నానని డాక్టర్ చెప్పిడి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మనకి ఎన్నో కోట్ల రూపాయలని మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకి కొంత తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనకి తాయిలాలు అలవాటైపోయినాయి, డబ్బులు బ్యాంకులో పట్టడం అలవాటైపోయింది. కాబట్టి మీరందరూ ఆ దృష్టిలో తగ్గించుకుని సుమారు 900 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్లన్నీ మరమ్మతులు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లన్నీ కూడా హ్యాపీగా ఉన్నాయి. అలాగే రేపు ఏప్రిల్ నాటికి ఇంకా రోడ్లు పూర్తి స్థాయిలో రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం సమాయత్తమైంది. అలా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇంకా స్టీల్ ప్లాంట్కి బోల్డెన్ కోట్ల రూపాయలు తెచ్చారు. మూసేద్దామన్న స్టీల్ ప్లాంట్కి బోల్డెన్ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకటి స్టెప్ బై స్టెప్ చేయగలరు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం జీరో అయిపోయింది. ఆ జీరో అయిపోయిన దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి చేస్తున్నారు. కాబట్టి ఈ పేరాబత్తుల రాజశేఖర్ చాలా మంచివాడు. అంచేత ఆయన్ని రేపు వచ్చే ఎలక్షన్లో 27వ తారీఖున జరిగే ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞులైనటువంటి పట్టభద్రుల ఓటర్లందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పిలుపు. మార్చి 14న జనసేన ప్లీనరీ సమావేశం. చిత్రాడ సమీపంలో ఎస్బీ వెంచర్స్ వేదిక కానుందన్న పీఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. పీఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా స్వామివారు అమ్మవార్ల కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం. గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు. గ్యాస్ డీలర్స్ను, డెలివరీ బాయ్స్ను హెచ్చరించిన అధికారులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.